Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Ticket to finale race start అయింది అండ్ లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ ద సాంగ్ అండ్ ఆల్ దట్ అండ్ ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రేస్ గురించి డిస్కషన్స్ ఎవరు మనం గెలవడానికి ఆడాలి, వేరే వాళ్ళు గెలవకుండా ఉండడానికి కూడా ఆడాలి. సో ఫైనల్ గా లాస్ట్ వీక్ అనమాట కాంపిటీషన్ ఫైర్ ఆ స్పిరిట్ అంతా ప్లేయర్స్ లో వచ్చేస్తోంది. అండ్ సో టికెట్ టు ఫినాలే దాంట్లో ఫస్ట్ ఎవరు ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయని ముందరే చెప్పారు. సో ఈసారి ఏంటంటే యాక్టివిటీ ఏరియాలో ఒక సమ్ బాక్స్ అండ్ అందులో కలర్స్ ఉన్నాయి. ఎవరు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని అందులో నుంచున్నారు. సో వాళ్ళ పక్కన కొన్ని ఎంటీ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. సో సమయానుసారం టాస్క్స్ వస్తూ ఉంటే అండ్ ఎవరైతే టాస్క్స్ గెలుస్తారో వాళ్ళ కలర్ దాన్ని వాళ్ళు బ్లాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లాస్ట్ కి ప్రాబబ్లీ ఎవరి బ్లాక్స్ ఎక్కువ ఉంటాయో ఆర్ లేకపోతే అందులో ఉన్న వాటిల్లోకి మళ్ళీ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని టాస్క్ పెడతారా. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్ తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ అయితే అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి టాస్క్స్ ఆడడానికి అని చెప్పడం జరిగింది. నిన్న ఎపిసోడ్ లో హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఆ రీతు వర్సెస్ ఆల్ హౌస్ మేట్స్ డిస్కషన్ అనమాట. డిస్కషన్ అని కూడా అనలే, ఆర్గ్యుమెంట్ ఆర్ ఫైట్ వాట్ ఎవర్. సో ఏంటంటే ఎవరు ఆడతారు ఫస్ట్ గేమ్, ముగ్గురు ఆడాలి, ఎవరు ఆడతారు ఆ ప్లేయర్స్ అనేది బిగ్ బాస్ నేను అడిగినప్పుడు చెప్పండి అన్నారు. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. సో ముగ్గురు ప్లేయర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. రీతు తర్వాత వచ్చి నేను ఆడదాం అనుకుంటున్నా అని చెప్పింది. సో ఎవరు వాళ్ళు అని అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ సంజన. సో ఫస్ట్ వీళ్ళు ఆడదామని అనుకుని డిసైడ్ చేసుకున్నారు అండ్ ఎవ్రీబడి వాజ్ ఓకే విత్ ఇట్. ఈవెన్ రీతు కూడా ఏం మాట్లాడాల. సో ఆఫ్టర్ సమ్ టైమ్ రీతు వాజ్ లైక్ నాకు ఆడాలని ఉంది అని. అండ్ ఇంట్లో అందరూ కూడా అండ్ మెయిన్లీ తనూజ ఆల్రెడీ ఇందాక చెప్పేసాం కదా, నా ఒపీనియన్ నేను మార్చుకోవాలనుకోవట్లేదు. అండ్ రీతు ఏంటంటే నేను ఇప్పుడు బిగ్ బాస్ టైం ఇచ్చారు, నేను అప్పుడు ఆలోచించుకుంటున్నాను, నన్ను ఎవరు అడగలేదు, నాతో ఎవరు మాట్లాడలేదు, మీకు మీరు డిసైడ్ చేసేసుకున్నారు, నాకు ఇప్పుడు ఆడాలని ఉంది అని చెప్పి ఫుల్ ఆర్గ్యుమెంట్ రచ్చ చేశారనమాట. సో ఎవ్రీబడీస్ పాయింట్ ఏంటి అంటే అక్కడ చెప్తున్నప్పుడు నువ్వేం చేసావని. షీ వాజ్ లైక్ అది ఇంకా బిగ్ బాస్ టైం ఇచ్చింది ఎందుకు, ఆలోచించుకోవడానికి కదా, నేను ఆలోచించుకుంటున్నాను కదా అని. కానీ అందరు అడిగే పాయింట్ ఏంటంటే నువ్వు ఆలోచించుకుంటున్నానని అక్కడ మాకు చెప్పాలి కదా, నేను ఇప్పుడే కాదు నేను డిసైడ్ చేసుకుని చెప్తాను, ఐ వాంట్ సమ్ టైం, నేను ఆలోచించుకుంటున్నానన్న మాట కూడా నువ్వు చెప్పలేదు కదా అని. ఈవెన్ నాకు రీతు చేసిన ఆర్గ్యుమెంట్లో ఫుల్ లాజిక్లెస్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. ఒకవేళ వాళ్ళు డెసిషన్ చెప్పినప్పుడు లేదు నాకు ఇంకా టైం కావాలి, నేను ఆడాలా లేదా అనేది నేను ఆలోచించుకుని చెప్తాను కాసేపు అయ్యాక అన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేసి ఉంటే అయిపోయేది. అసలు ఆ పాయింట్ చెప్పకుండా, ఏ పాయింటే చెప్పకుండా తర్వాత వచ్చి రచ్చ చేసి అరిచేసి ఫుల్ హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఆ డిస్కషన్కే అయిపోయింది. సో ఫైనల్గా సరే పోన్లే అని చెప్పి సంజన సాక్రిఫైస్ చేసి రీతుకి ఛాన్స్ ఇచ్చారనమాట. సో ఇట్స్ అ మ్యాథ్ టాస్క్ బేసికల్గా. కింద కొన్ని గార్డెన్ ఏరియాలో కొన్ని బోర్డ్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్పినప్పుడు ఆ నెంబర్కి ఇక్కడ ఏ బోర్డ్ అయితే మ్యాచ్ అవుతుందో అది పిక్ చేయాలన్నమాట. సో ఎవరు ఫస్ట్ పిక్ చేస్తే వాళ్ళే ఆ రౌండ్లో గెలిచినట్టు. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16 అనే నెంబర్ బిగ్ బాస్ చెప్తే అక్కడ 4x4 ఆర్ ఎనీ లైక్ 20-4 అట్లా. సో ఆ ఆన్సర్ వచ్చే క్యాలిక్యులేషన్స్ ని కింద వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరు బేసిక్ గా క్విక్ ఉండి క్యాలిక్యులేట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. అండ్ ట్రస్ట్ మీ, రీతు చేసిన గొడవకి రీతు పర్ఫార్మెన్స్ కి 1% కూడా సంబంధం లేదు. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫన్నీ అనమాట. ఆ సీరియస్ టాస్క్ ఏదైతే ఉందో ఇట్ టర్న్ ఇంటూ అ ఫన్నీ టాస్క్ బికాస్ ఆఫ్ రీతు. సీరియస్లీ అసలు 20/20 అంటే 40 అని చెప్పడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. తన మ్యాథ్ తెలివితేటలకి అమేజింగ్ క్యాలిక్యులేషన్స్. ఈవెన్ మధ్యలో బిగ్ బాస్ కి కూడా ఫన్నీగా అనిపించి ఆయన కూడా రీతుని క్వశ్చన్స్ అడిగి ఆల్ ద బెస్ట్ రీతు, వండర్ఫుల్ అని చెప్పి ఒక సర్కాస్టిక్ వేలో చెప్పారనమాట. పాపం రీతు మోహన్ చూస్తే నిజంగానే నవ్వొచ్చింది. మరీ అంత చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా ఇట్ వాస్ క్యూట్. బట్ అంత హడావిడి చేసి టాస్క్ ఆడతానని చెప్పి వెళ్ళిన రీతు లాస్ట్ కి ఫుల్ ఫన్ జనరేట్ చేసి అయితే వచ్చింది ఆ టాస్క్ లో. సో ఆ పర్టికులర్ టాస్క్ లో ఇమాన్యుయల్ విన్ అయ్యాడు అనమాట ముగ్గురులో. అండ్ సో తర్వాత ఇమాన్యుయల్ ఒక బ్లాక్ తను పెట్టుకునే ఛాన్స్ వచ్చింది తనకి, తన కలర్ బ్లాక్ ని. అండ్ తర్వాత తను ఎవరితో ఆడొచ్చు, సో బేసిక్ గా వాళ్ళ నుంచున్న దానికి ఎడ్జెస్ ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సెకండ్ రౌండ్ లో తను
సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ కొంచెం ఫిజికల్ టాస్క్. సో గార్డెన్ ఏరియాలో ఒక సెటప్ అంతా చేస్తారు. వాళ్ళు రోప్స్‌తో ఒక లైన్ ఉంటుంది. వాళ్ళు పట్టుకొని ఉండాలి. ఆ బాస్కెట్ ఆర్ బాక్స్ వాటెవర్ ఇట్ ఈస్. సో ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ కలర్ బాల్స్‌ని ఆపోజిట్ వాళ్ళ బాస్కెట్‌లో వేయాలన్నమాట. అది అంతసేపు ఒక చేత్తో పట్టుకుని ఆ రోప్‌తో మిగిలిన చేత్తో వేసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఫిజికల్ టాస్క్. అండ్ పాపం సంజన గారికి ఏంటి అంటే డెఫినెట్‌గా కొంచెం టఫ్ అవుతుంది. బికాజ్ ఏజ్‌లో కూడా కొంచెం పెద్దవాళ్ళు ఇమాన్యుయల్ కంటే. అండ్ మొన్ననే బేబీ కూడా డెలివరీ అయింది కాబట్టి వాళ్ళ బాడీ ఇంకా కొంచెం అంత స్ట్రాంగ్‌గా ఆడడానికి ఉండకపోవచ్చు. బట్ షీ గేవ్ హర్ బెస్ట్. చాలా బాగా ట్రై చేశారు ఆవిడ. పాపం మాక్సిమం ఎంత అవుతుందో అంత ట్రై చేశారు. అండ్ లాస్ట్‌కి కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు ఆవిడ. సో తర్వాత ఇమాన్యుయల్ వచ్చి దానికి సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా చెప్పడం జరిగింది. సో దిస్ వాస్ మై ప్లాన్. ఇట్లా ఇట్లా అనుకున్నాను అని చెప్పి. సో వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అలా అయింది. సో సెకండ్ టాస్క్ అట్లా అవ్వడం జరిగిందనమాట. సంజన గారు ఈస్ అవుట్ ఆఫ్ ద టికెట్ టు ఫినాలే రేస్. అండ్ దెన్ ద థర్డ్ టాస్క్. సో ఆల్రెడీ వీళ్ళు ఆడారు కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ ఏంటంటే అప్పటి వరకు ఆడని వాళ్ళు ఎవరు, డెమాన్, భరణి గారు, తనూజ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా మళ్ళీ రీతు వచ్చి మేము ఆడదాం అనుకుంటున్నాం మళ్ళీ అని చెప్పి లైక్ ఫన్ చేయడానికి ట్రై చేసింది. సో లాస్ట్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్లో లాస్ట్ టాస్క్ డెమాన్, భరణి గారు అండ్ తనుజ ఆడడం జరిగిందనమాట. సో ద టాస్క్ నేమ్ వాజ్ నాటు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్ లో కూడా ఈ టాస్క్ ఇచ్చారు. సో ఒక మట్ పెట్టి ఉంటుంది. ఎవరి కలర్ ఫ్లవర్స్ వాళ్ళు అందులో పెట్టాలి. లాస్ట్ కి బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరి ఫ్లవర్స్ అయితే మట్ పెట్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. దిస్ ఇస్ ఆల్సో అ ఫిజికల్ టాస్క్. వాళ్ళ ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం అపోనెంట్ ఫ్లవర్స్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. డెమాన్ ఇస్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసిందే డెమాన్. వీళ్ళు ముగ్గురు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. భరణి గారు ఆయన ఫ్లవర్స్ ఆయన పెడుతున్నారు, తనుజ తన ఫ్లవర్స్ అని పెడుతుంది. సో డెమానే ఫస్ట్ ఫిజికల్ గేమ్ స్టార్ట్ చేశాడు. అండ్ ఇద్దరిని కలిపి అటాక్ చేయడం కానీ ఆపడం కానీ ఆబ్వియస్ గా వాళ్ళు డిఫెండ్ చేసుకుని వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ మధ్యలో తనుజ కామెడీ చేసింది. ఎందుకురా నన్నెందుకు తోస్తావురా నువ్వు అని చెప్పి తను తోసేసి. సో ఫైనల్ గా వాళ్ళు కొంచెం ఏమైందంటే పాపం డెమాన్ కూడా స్ట్రాటజీ ప్లే చేసి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకుని కరెక్ట్ గా కొంచెం బజర్ ఎండ్ అయ్యే టైంకి గబుక్కుని అట్లా పెట్టేసి ఉంటే ఏమైనా విన్ అయ్యేవాడేమో. బట్ పాపం తను జస్ట్ కొన్ని ఫ్లవర్స్ మాత్రమే పట్టుకోవడం, వీళ్ళు ఎక్కువ ఫ్లవర్స్ పట్టుకున్నారు అండ్ రెడీగా ఉన్నారు అనమాట. సో బజర్ ఎండ్ అయ్యే టైంకి ఇద్దరు పెట్టేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ డెమాన్ ఫ్లవర్స్ అందరికంటే తక్కువ ఉండడం వల్ల తను ఆ టాస్క్ లో ఓడిపోయాడు. అండ్ తనుజ టాప్ లో ఉంది విత్ 59 ఫ్లవర్స్ ఆర్ సంథింగ్. అండ్ భరణి గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు విత్ 54 ఫ్లవర్స్. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ రీతు వాళ్ళిద్దరూ ఒకటైపోయారు అని చెప్పి. సో బేసిక్ గానే తర్వాత తనుజ కూడా నాకు భయం వేస్తుంది, మళ్ళీ నేను గెలిచినా మీరున్నారు కాబట్టే నాకు హెల్ప్ చేశారని వాళ్ళు అనుకుంటారేమో, నాకు ముందరే భయం వేస్తుంది అని. న్యాచురల్లీ అలానే అనుకుంటారు, ఆల్రెడీ అనుకుంటున్నారు. సో సో ఈ టికెట్ టు ఫినాలే టాస్క్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరీ పిచ్చి చిన్న టాస్క్లు కాకుండా సో ఈసారి బాగున్నాయి అనమాట టాస్క్స్. అండ్ దట్ వాజ్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు కమింగ్ ఆల్రెడీ ఫస్ట్ ప్రోమో గాట్ రిలీజ్డ్. ఇందులో సుమన్ శెట్టి వర్సెస్ తనూజ. సో చూడాలి వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ లాస్ట్ కి ఎవరు హూ ఇస్ గోనా బికమ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ దిస్ సీజన్. I'll share all those interesting updates with you. For more such videos, keep watching iNews.